హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి సిఈఎన్ 01/2025 అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏఎల్పికి సంబంధించిన మొట్టమొదటి నోటిఫికేషన్ 2025లో ఏఎల్పికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్ లో మనకి అఫీషియల్ గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం దీంట్లో డీటెయిల్స్ చూద్దాం. సో ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 12వ తారీఖు నుంచి మనకి లింక్ అనేది యాక్టివేషన్ లో ఉంటుంది. అదేవిధంగా మే 11వ తారీఖు వరకు మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా 1 మంత్ అనేది మనకి టైం అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది లెవెల్ 2 కింద వస్తుంది పోస్ట్. ఇనిషియల్ పే వచ్చేసి 19,900 మనకి ఇనిషియల్ పే, బేసిక్ పే అనేది ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ A1, ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్న యూఆర్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 9,970 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే 2025 జూలై 1వ తారీఖు వరకు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. మీరు ఏజ్ క్యాలిక్యులేటర్ అనేది గూగుల్లో చేసి కూడా చూసుకోవచ్చు, మీ ఏజ్ అనేది సరిపోతుందా లేదా అనేది. 18 నుంచి 30 సంవత్సరాలు అంటే మీరు 30లో పడ్డా కానీ మీరు క్వాలిఫై అయినట్లే. 30 అనేది దాటకూడదు, అది కూడా మీరు ఇక్కడ చూసుకోవాలి. 2025 జూలై 1వ తారీఖు వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మీ ఏజ్ అనేది మీకు దాని బిలో ఉంటేనే మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీనికి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి A1 స్టాండర్డ్ ఉండాలి. మీరు ప్రతి ఒక్కరు క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు డైరెక్ట్ అప్లై చేస్తారు. దాంట్లో దాదాపు ఒక 25% మెంబర్స్ వాళ్ళకి మెడికల్ స్టాండర్డ్ అనేది ఉండదు. ఎందుకంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఏఎల్పికి ఖచ్చితంగా గ్రేడ్ 1 అంటే A1 గ్రేడ్ అనేది మనకి మెడికల్ లో ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి. డిస్టెన్స్ విజన్ 6/6 ఉండాలి, నియర్ విజన్ 0/6 ఉండాలి. అదేవిధంగా మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, అదేవిధంగా ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, ఈ విజన్స్ అన్ని ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి. మీరు దీనికి అన్ని రీచ్ అవుతున్నారా లేదా చూడండి. మీ విజన్ అనేది కరెక్ట్ ఉందా లేదా చూడండి. ఆ డాక్టర్కి ఇది చూపియండి, నాకు ఇదంతా టెస్ట్ చేయండి అని చెప్పండి. మీరంతా రీచ్ అయ్యారో లేదో, A1 గ్రేడ్ లో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. ఉంటేనే దీనికి అప్లై చేసుకోండి. చాలా మంది బాగా కష్టపడి మిగతా జాబులను కూడా వదిలేసి, అంటే నేను అందరిని అప్లై చేయొద్దంటలేదు, దీంట్లో ఉన్న ఒకటి గుర్తు పెట్టుకోండి, మిగతా జాబులను కూడా వదిలేసి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిన తర్వాత CBT 2 కి ప్రిపేర్ అయ్యి, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి లాస్ట్ మెడికల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డిస్క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. దానివల్ల లైఫ్ అనేది కొద్దిగా స్పాయిల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని మీరు ఐ టెస్ట్ అనేది చేపించుకోండి. A1 గ్రేడ్ లో ఉంటే చలో స్టార్ట్ చేయండి అప్లై చేసుకోవడం దీనికి. అదేవిధంగా ఏజ్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, SC/ST వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు మిగతా అందరి క్యాండిడేట్స్ కి అయితే 500 రూపీస్ ఫీజు ఉంటుంది. SC/ST వాళ్ళకి, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి, ఫీమేల్ కి, ట్రాన్స్జెండర్స్ కి 250 రూపాయలు మాత్రమే మీకు ఫీజు అనేది ఉంటుంది. ఈబీసీ వాళ్ళకు కూడా, అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు, అంటే రేషన్ కార్డు ఇటువంటివి ఉన్న వాళ్ళకు కూడా ఫీజు అనేది 250 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. అండ్ ఓబీసీ వాళ్ళు ఒకవేళ ఈడబ్ల్యూసీ కాకుండా ఓబీసీ అయితే మాత్రం మళ్ళీ మీకు 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్. అది వేరు ఇది వేరు అని ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఓబీసీ అయినా సరే మీరు ఈబీసీ కింద చెందుతారా లేదా అని ఆన్లైన్ లో అప్లై చేసినప్పుడు అడుగుతుంది. అక్కడ చెందుతారా అని పెడితేనే మీకు 250 తీసుకుంటుంది, లేకపోతే మొత్తం టోటల్ 500 ఫీజు అనేది అడుగుతుంది మీకు. అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ స్టేజ్ CBT ఉంటుంది, అంటే 2 స్టేజ్లు ఉంటాయి మనకి CBTలో. ఒక ఫస్ట్ స్టేజ్ CBT 1, అదేవిధంగా CBT 2 ఉంటుంది. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, మొత్తం 5 రౌండ్లు జరుగుతుంది మొత్తం. ఫస్ట్ CBT 1 లో కూడా పోయినసారి 2024లో ఇచ్చినట్లుగానే 75 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 60 నిమిషాల టైం అనేది ఉంటుంది. 75 మార్కుల్లో మ్యాథమెటిక్స్, అదేవిధంగా రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 75 క్వశ్చన్లు అనేది రావడం జరుగుతుంది. ఇక CBT 2 లో కూడా సేమ్ అంతే. పోయినసారి సిలబస్ ఏదైతే ఉందో ఈసారి కూడా సేమ్ అదే సిలబస్ ఉంది. కాకపోతే 2 పార్ట్లు ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లో 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 క్వశ్చన్లకి 90 నిమిషాల టైం అనేది ఉంటుంది. సెకండ్ పార్ట్ లో ట్రేడ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, 60 నిమిషాల టైం, 75 క్వశ్చన్స్ అనేది ఉంటాయి మనకి. ప్రతిదానికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. CBT 1 లో ఉంటుంది, CBT 2 లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. CBT 2 కి వచ్చేసి పార్ట్ A కి సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అదేవిధంగా పార్ట్ B వచ్చేసి మీ ట్రేడ్ బట్టి మీకు మీ ట్రేడ్ డిప్లొమాలో, ఐటీఐలో ట్రేడ్ బట్టి మీకు ఆ ట్రేడ్ కి సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. దాని గురించి మనం ఫ్యూచర్ ఇంకా వీడియోస్ చేసుకుందాం, ఎవరికి ఏ విధంగా ఉంటుంది, ఏ ట్రేడ్ వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు చూడండి. క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్, మీరు సపోజ్ కి త్రిబుల్ కంప్లీట్ చేశారనుకోండి, ఈసీఏ కంప్లీట్ చేశారనుకోండి డిప్లొమాలో,
మీకు ఏ ట్రేడ్ కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయంటే ఎలక్ట్రానిక్స్ మెకానిక్, లేకపోతే మెకానిక్ రేడియో అండ్ టీవీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది వస్తాయి. అవన్నీ మీరు ఇక్కడ నుంచి క్లియర్ గా చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఉండాలి ఫస్ట్. ఒకవేళ ఐటీఐ లేకపోతే డిప్లొమా అయినా ఉండాలి, డిప్లొమా లేకపోతే బీటెక్ అయినా ఉండాలి. సో ఐటీఐ అనేది దేంట్లో ఉండాలి, ఇక్కడ క్లియర్ గా మనకి ఇచ్చాడు. ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, అదే విధంగా మిల్ రేట్, అదే విధంగా మెకానిక్ రేడియో టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మోటార్ వెహికల్, వైర్ మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, కాయిల్ వెండర్ మెకానిక్, హీట్ ఇంజన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, వీళ్ళందరికీ ఐటీఐ వాళ్ళకి ఈ ట్రేడ్లలో ఉంటేనే అప్లై చేసుకోవడానికి అర్హులు. మిగతా ట్రేడ్లు ఇక్కడ ఏదైతే లేదో ఆ ట్రేడ్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు. ఒకవేళ అది లేకుండా అప్రెంటిస్షిప్ ఉంటే మీరు డైరెక్ట్ మెట్రికులేషన్ ఉండి SSLC ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఉంటే కూడా డైరెక్ట్ మీరు ఎలిజిబుల్. లేదా మెట్రికులేషన్ తో పాటు మీకు ఏదైనా డిప్లొమా, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ, మెకానికల్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ కానీ డిప్లొమా ఉంటే మీరు దాంట్లో కూడా ఎలిజిబుల్. ఒకవేళ డిప్లొమా లేకపోయినా సరే ఇక్కడ నోట్ అని క్లియర్ గా ఇచ్చాడు చూడండి, డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్ యాజ్ అబోవ్ విల్ ఆల్సో బి యాక్సెప్టబుల్. అంటే మీరు ఇంజనీరింగ్ చేసి ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్. ఇంజనీరింగ్ లో కూడా పైన ట్రేడ్లు ఉండాలి, మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇవన్నీ ఆర్ మెకానికల్ అయినా ఉండాలి, లేకపోతే ఎలక్ట్రికల్ అయినా ఉండాలి, ఎలక్ట్రానిక్స్ అయినా ఉండాలి, ఆటోమొబైల్ అయినా ఉండాలి. ఈ విధంగా మీరు ఆ ట్రేడ్లకు సంబంధించిన డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ, ఐటీఐ కానీ ఉంటే కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ పోస్టులు, మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 9,970 పోస్టులు ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు, సికింద్రాబాద్ జోన్ లోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. దాదాపు 1,500 పోస్టులు సికింద్రాబాద్ జోన్ లోనే ఉన్నాయి. కాబట్టి ఈ లోకల్లో ఉండి తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకుంటున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. ఆల్ ద బెస్ట్. జై హింద్. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత QR కోడ్ ఉంటుంది. దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి, లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికి దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా QR కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్, ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం, అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520, ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే
మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 బుక్స్ అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 బుక్స్ తీసుకున్నా, 3 బుక్స్ తీసుకున్నా, అక్కడ 5 బుక్స్ తీసుకున్నా, 4 బుక్స్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకి పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి మీకు అవైలబిలిటీలో బట్టి.